తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ పీక్స్కి చేరింది. ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తే మానవ బాంబులవుతామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ పక్కనే ఉన్న నల్గొండ, ఖమ్మం బాంబులే సర్కారును కూల్చేస్తాయని హెచ్చరించారు. సరే, ఈయన కొత్త మురిపం కాబట్టి నిన్న ఈయన పోయిండు. రేవంత్ రెడ్డి పోయిండు, రిసీవ్ చేసుకున్నాడు, సభలో కూడా కలిసి పాల్గొన్నాడు. అవన్నీ బాగానే ఉన్నాయి. బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీ గారిని బుట్టలేసుకోవడానికి, ఆయనను మచ్చిక చేసుకోవడానికి 4 మాటలు చెప్పి ఇసుకం చెప్పి ఆయన ప్రాపకం కోసం నిన్న ఆయన ఏదో మస్కగొట్టాలని చెప్పి ఏం చేస్తున్నాడు, ఏమంటున్నాడు మాట్లాడుకుంటా. మొదటి పాయింట్ ఏంటంటే ఆయన బడే బాయట, ఈయన చోటే బాయట. బడే బయా చోటే బయా, అది మన దగ్గర ఒక కహావట్ ఉంటుంది తెలంగాణలో. బడే మియాతో బడే మియా చోటే మియా సుబానల్లా అని. ఆయన ఏం చేయలేదు, ఈయనేం చేయడు. గింతే ఒక దిక్కేమో ఆయన బడే బాయ్ అని ఆయన గురించి చెప్తాడు. రెండో సిగ్గు లేకుండా బాధ ఎక్కడ అనిపించిందంటే, సరే నీ బడే బాయ్ కావచ్చు, నువ్వు పాతకాలంలో బీజేపీలో పనిచేసినవి కాబట్టి నీకు ఉండొచ్చు ఆ గుల. గతంలో ఏబీవీపీలో పనిచేసినావు, ఆర్ఎస్ఎస్ పత్రికలలో పనిచేసినావు కాబట్టి, నీకు ఆ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసినావు కాబట్టి నీకు ఆ గుల ఉండొచ్చు ఎంతో కొంత. మా బడే బాయ్ అని పాత వాసనలు ఒకపోవచ్చు రేవంత్ రెడ్డికి. కానీ బాధ ఎక్కడ అనిపించిందంటే, ఏ ఆత్మగౌరవం గల తెలంగాణ బిడ్డ కూడా, ఆత్మగౌరవం ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఇవాళ తెలంగాణ మోడల్ గురించి చెప్తాడు కానీ, మా తెలంగాణ మోడల్ భారతదేశంలో నెంబర్ 1 మోడల్ అని చెప్తాడు కానీ, నీ గుజరాత్ మోడల్ని కాపీ కొట్టి నేను కూడా నా రాష్ట్రాన్ని మంచిగా వేసుకుంటాను అని చెప్తాడా? కానీ చాలామంది రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి ఇట్లా ప్రధానమంత్రిని కలుస్తాడని అంటారు. 10 సంవత్సరాలు మీరు దిక్కుమాలిన విధానం అవలంబించడం వల్ల శిక్ష ప్రజలకు పడ్డది. మీరు హ్యాపీగానే ఉన్నారు, మీరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, మీకేం ఇబ్బంది లేదు. కానీ ఉత్తర తెలంగాణ ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే ఈ ఎలివేటెడ్ కారిడార్లు, ఈ రోడ్లు అభివృద్ధి జరగాలి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క మెట్టు దిగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇందులో రాజకీయ ప్రయోజనం లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మొన్న ఆయన కేటీఆర్ గారు చెప్తున్నారు, మా కృషి ఫలించింది, రేవంత్ రెడ్డి ఇవి సాధించిండని. తెచ్చింది నేనైతే నీదేందా మధ్యలో అంటే, వాళ్ళు 10 సంవత్సరాలు మేము చేయలేకపోయినాం, కొత్త ప్రభుత్వం వచ్చింది చేసిందని అభినందిస్తే బాగుంటుంది. మా పోరాటం ఫలించిందంటే ఏం పోరాటం అయినా? నీ పోరాటం ట్విట్టర్లలో దిక్కుమాలిన పోస్టులు పెట్టుడే నీ పోరాటమా?